ఓ మనిషి బతుకు సింహంలాగా బతుకు. సింహం అంటే క్రూర ముఖంలా బతుకమంటున్నాడేంటి అనుకుంటున్నారా? కాదు, సింహం ఒక వ్యక్తిత్వం. సింహం ఒక పెద్ద జంతువు కాదు. సింహం నక్కలాగా జిత్తుల మర్రి కాదు. సింహం ఏనుగులాగా బలమైనది కాదు. అయినా సింహం అడవికి రాజు రారాజు. సింహం తన కడుపు నిండా తిన్నాక జింక తన ముందు ఆటలాడినా ఏమీ అనదు. అలాగే ఆకలితోనైనా చస్తుంది కానీ గడ్డి మాత్రం తినదు. సింహాన్ని 100 తోడేళ్లు చుట్టుముట్టిన వెనకడుగు వెయ్యదు. సింహం ఒక శబ్దం, అడవిలో జంతువులని నిశ్శబ్దం. అదే రారాజు అంటే. నువ్వు కూడా నీ జీవితానికి రారాజులో బతకాలి. నువ్వే రాజు, నువ్వే మంత్రి అవ్వాలి. సింహం ఎప్పుడు భయపడి వెనక్కి వెళ్ళదు. నీవు కూడా జీవితంలో భయాలను ఎదుర్కో. అది పరీక్షలైనా, ఉద్యోగ సవాళ్ళైనా లేదా వ్యక్తిగత కష్టాలైనా ముందడుగు వేయి. ఈ వీడియో ముందు ఇంకా లోతుగా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింహం తన లక్ష్యాన్ని చూస్తే దాని దృష్టి ఎప్పుడూ తప్పదు. నీవు కూడా నీ కలలపై ఫోకస్ చేయి. అడ్డంకులు వచ్చిన దారి తప్పకు. జీవితం ఒక పోరాటం. కష్టాలు, నిరాశలు, భయాలు ఇవన్నీ నీ దారిలో వస్తాయి. కానీ గుర్తుంచుకో, నీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నిన్ను ఆపలేని వ్యక్తిగా మారుస్తుంది. నీవు ఓడిపోయినట్టు అనిపించినా ఇంకా ఆట ముగియలేదు. లేచి నిలబడు. నీవు గొప్పవాడివి. నీలో అపారమైన సామర్థ్యం ఉంది. ప్రపంచం నిన్ను ఏమనుకున్నా నీవు నీ శక్తిని గుర్తించు. ప్రతిరోజు ఒక చిన్న ముందడుగు. జీవితంలో లక్ష్యం లేకపోతే నీవు దిశలేని పడవలాంటి వాడివి. నీ కల ఏంటి? దానికోసం ప్రణాళిక వై. ఒక్కో అడుగు నిన్ను దగ్గర చేస్తుంది. విఫలం ఒక పాఠం మాత్రమే, ముగింపు కాదు. ప్రతిసారి నువ్వు పడినప్పుడు బలంగా లేవు. నీ కష్టం నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎంత తీవ్రమైనవి అయినా ఆగకుండా ముందుకు సాగడమే సహనం. మన గమ్యం కనబడకపోయినా గమ్యం పట్ల నమ్మకం వదలకుండా నిరంతరం ప్రయాణం చేయాలి. ప్రతి అడుగు మన ఆశయాన్ని దగ్గర చేస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎదురుపడే ప్రతి సమస్య జయించడం సాధ్యమవుతుంది. అడుగులు చిన్నవైనా సరే ఆగకుండా కొనసాగాలి. ఎంతటి విఫలమైన క్షణాలు ఎదురైనా ధైర్యం అనేది మనకున్న లోతైన విశ్వాసం. అది మన జీవితాన్ని ప్రగతిపరంగా మార్చడానికి శక్తినిస్తుంది. నిరాశ వచ్చినప్పుడు మన మనసును నమ్మాలి. ఎందుకంటే ఆశ అన్నది మార్గాన్ని చూపించే వెలుగుని చూపిస్తుంది. నడక కొనసాగించండి. కష్టాలు మనల్ని బలపరుస్తాయి. మన హృదయంలో నింపుకున్న నమ్మకం ఎంత బలమైనది అయితే అది మన జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. చీకటి ఎంత దట్టంగా నిండి ఉన్నా ఆ నమ్మకమే జ్యోతిలా మన మార్గానికి వెలుగునిస్తుంది. జీవితంలో ఎదురుగాలులు మన మార్గాన్ని అడ్డుకుంటాయి, కానీ వాటిని ఎదుర్కోవడమే మన బలాన్ని చూపుతుంది. మన మార్గంలో ఉన్న ప్రతి అవరోధం మన ఆత్మను సవాలు చేస్తుంది. మన హృదయం నిరీక్షణ, సహనం అనే శక్తితో నిండిపోయినప్పుడు ఎదురుగాలిని తట్టుకోగలుగుతుంది. మన గమ్యం ఎప్పుడు చేరుతామో తెలీదు, కానీ ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడమే నిజమైన జీవితం. మన కష్టాలు, సంతోషాలు, అనుభవాలు అన్నీ కలగలిసి మన ప్రయాణాన్ని మరింత అందంగా చేస్తాయి. మన జీవితం అనేది ఒక పోరాటం. ప్రతి ఆటకు ఒక అంచు ఉంటుంది. ఆ అంచు మన బలాన్ని, మన కృషిని పరీక్షించే చివరి మెట్టు. మనం ఆ అంచును దాటినప్పుడు మాత్రమే గెలుపు మన సొంతమవుతుంది. జీవితంలో నీవు కోరుకునే లక్ష్యాన్ని సాధించడానికి కఠోర శ్రమ, అంకితభావం మరియు స్థిరత్వం అవసరం. అవకాశాలు స్వయంగా నీ వద్దకు రావు. వాటిని సృష్టించుకోవాలి, సంపాదించుకోవాలి. నీవు కోరుకున్న దానికోసం శ్రమించకుండా, ప్రయత్నం చేయకుండా కేవలం కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే అది నీ సమయాన్ని, శక్తిని వృధా చేయడమే కాకుండా నీ సొంత విలువలను తగ్గించుకునే మూర్ఖత్వం అవుతుంది. బదులుగా ఓటమిని పాఠంగా స్వీకరించి మళ్ళీ ప్రయత్నించే ధైర్యాన్ని పెంచుకో. నీ కలల కోసం నీవు పోరాడితేనే నీవు కోరుకున్న జీవితాన్ని నీవు నిర్మించుకోగలవు. ఇప్పుడు నీవు నిర్ణయించుకో. నీవు ఒక సాధారణ జీవితం గడపాలా, లేక సింహం లాంటి ధైర్యంతో నీ కలలను సాధించాలా? ఈరోజు నీ జీవితంలో కొత్త ప్రారంభం. లేచి నిలబడు. నీ లక్ష్యం కోసం పోరాడు. నువ్వే సింహం, అడవిలో రారాజువి. మీరు ఈ వీడియోని ఇక్కడితో ఆపకండి. ఈ స్ఫూర్తిని మీ జీవితంలో అమలు చేయండి. అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సింహం లాంటి ప్రయాణంలో మేము మీతో ఉంటాం. జై హింద్. థ్యాంక్ యూ.